షలోమ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామాన మీ అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మీకును మీ కుటుంబానికి. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. 2025 ఈ 2025 సంవత్సరము ఎంతమందికి గుర్తుంది, ఎంతమందికి జ్ఞాపకం ఉంది? 2025లో ఇదే మాదిరిగా ప్రవచించాను. ఆ ప్రవచనాలు ఎంతమందికి గుర్తున్నాయి? ఒకవేళ మీరు చూడలేదా, వెంటనే వెళ్ళి శామ్యూయల్ ఎల్షదాయ్ అనే ఛానల్లో చూడండి. చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. 2026 దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏం చూయించాడు, ఏం జరగబోతుంది అనే విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. టెర్రరిస్ట్ అటాక్, అమెరికా పైన టెర్రరిస్ట్ అటాక్ చూశాను. ఏదో స్పోర్ట్స్ జరుగుతుంది, ఆ స్పోర్ట్స్ మధ్యలో టెర్రరిస్ట్ అటాక్ చేయడం చూస్తున్నాను. అమెరికా, గుర్తుపెట్టుకోండి, అమెరికా. ఇంకోటి, డొనాల్డ్ ట్రంప్ని కూడా అటాక్ చేయడం నేను చూస్తున్నాను. అటాక్ చేసి చంపే ఛాన్సెస్ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ పేరు గుర్తుపెట్టుకోండి. కొన్ని పేర్లు చెప్తాను, అది జ్ఞాపకం చేసుకోండి. అమెరికా, జర్మన్, రష్యా, ఇండియా, నేపాల్, అలాగే మణిపూర్. దేవుడు మణిపూర్ గురించి మాట్లాడాడు. మణిపూర్ నేషనల్ పార్క్ చూస్తున్నాను నేను. నా దర్శనంలో మణిపూర్ నేషనల్ పార్క్లో ఏదో జరగబోతుంది. న్యూఢిల్లీలో ట్రైన్ క్రాష్ అయి మంటలు, ఆ ట్రైన్ అంతా మంటలు. ముంబై బిల్డింగ్స్ పడిపోతున్నాయి. ముంబై పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోతున్నాయి. నేను చూసిన దర్శనాల్లో చాలామంది అటు ఇటు పరిగెత్తున్నారు. ముంబై సెలబ్రిటీస్ కూడా వదిలి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ముంబైని పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీ, ముంబై, మణిపూర్, నేపాల్, అమెరికా, జర్మన్, రష్యా, ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే చెప్తున్నానో అవి మీరు చూడబోతున్నారు, మీరు చూస్తారు యేసు నామములో. నేను ఏదైతే ప్రవచిస్తున్నానో మీరు జాగ్రత్తగా వినండి. మనమందరము కలిసి ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. దేవుడు చూయించిన దర్శనము, దేవుడు చూయించిన ఈ ప్రవచనాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి భారతదేశంలో భయంకరమైన ఉజ్జీవం రాబోతుంది. 2026 ఈ నూతన సంవత్సరంలో ఉజ్జీవం రగలబోతుంది యేసు నామంలో. అలాగే చర్చిలు తగలబెడుతున్నారు, పాస్టర్లను కొడుతున్నారు. ఎంత హింసలు ఉన్నాయో అంత దేవుని కార్యాలు మన భారతదేశం చూడబోతుంది. చాలామంది హైందవులు దేవుని నమ్ముకోబోతున్నారు. చాలామంది పండితులు, పూజారులు దేవుణ్ణి, యేసు ప్రభు వాళ్ళకి కనిపించబోతున్నారు. నా మాటల్ని జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు పండితులకు, పూజారులకు, మౌలానులకు, చాలామందికి, ఈ హైందవుల సోదరులు, హైందవ పూజారులు, హైందవ పండితులకు యేసు ప్రభు కనిపించబోతున్నారు. చాలామంది మన యేసయ్యని అంగీకరించబోతున్నారు, నమ్ముకోబోతున్నారు. 2026లో ఈ 2026వ సంవత్సరం విశ్వాసులకు గొప్ప సంవత్సరం అని చెప్పాలి. అద్భుత రీతిగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని ఆనందింప చేయబోతున్నాడు, మిమ్మల్ని సంతోషింప చేయబోతున్నాడు. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడుపుతున్నారో వాళ్ళ జీవితాలు మారబోతున్నాయి, వాళ్ళ బ్రతుకులు మారబోతున్నాయి. దేవుడు భయంకరమైన కార్యాలు నీ జీవితంలో, ఎన్నడూ ఊహించని విధముగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇదే దేవుడు నాకు తెలియపరిచాడు. అలాగే 6 మంది పొలిటీషియన్స్ చనిపోబోతున్నారు. 6 పొలిటీషియన్స్ చనిపోబోతున్నారు. AI, లాస్ట్ టైం నేను చెప్పాను, టెక్నాలజీ గురించి చెప్పాను, చూసారా? నేను చెప్పిన తర్వాత ఏం జరిగిందో? AI టెక్నాలజీ మరింతగా పెరగబోతుంది, భయంకరంగా పెరగబోతుంది. ఈ AI అనే టెక్నాలజీ మనుషులని పాడు చేస్తుంది, మనుషులని నాశనం చేయబోతుంది. జాగ్రత్త. ఒకవేళ AIని మీరు యూజ్ చేస్తున్నట్టయితే జాగ్రత్త పడాలి. ఈ AI అనే టెక్నాలజీ మనుషుల ప్రాణం కూడా తీస్తుంది. ఈ AI టెక్నాలజీ మనుషులని కంప్లీట్గా నాశనం చేయబోతుంది. జాగ్రత్త. వాటర్ ప్రాబ్లం చూశాను. అలాగే ఆహారం, ఫుడ్ తిని సాతాను వాడుకోబోతున్నాడు. మనం తినే పదార్థాన్ని సాతాను వాడుకోబోతున్నాడు. AI అనే సిస్టమ్
సాతాను తీసుకొచ్చేసాడు. మీరు జాగ్రత్త పడాలి. భారతదేశము మరింత ఎక్స్పెన్సివ్గా అవబోతుంది. భారతదేశము ఖర్చు పెరగబోతుంది. భయంకరమైన ఖర్చులు, భయంకరమైన ఎక్స్పెన్సెస్. ఏది కొనాలన్నా మీకు భయం కలగబోతుంది. భారతదేశం, నేను చెప్తున్నాను, ఉజ్జీవము రగలబోతుంది. క్రైస్తవులారా మేల్కొండి, ప్రార్థన చేద్దాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఏదైతే ప్రభు మనకు ఈ ప్రవచనము ద్వారా తెలియపరిచాడో వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ఎర్త్ క్వేక్ చూశాను, భూకంపం చూశాను. భయంకరమైన భూకంపం రాబోతుంది మన భారతదేశంలో. 700 మంది, దాదాపు 700 మంది వరకు చనిపోతున్నారు నేను చూస్తున్నాను. మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తగ్గిస్తాడేమో. ప్రార్థన చేద్దామండి. హుషారుగా ఉండండి. నేను చెప్తున్న మాటలు మోసపు మాటలు కాదు. లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను, కొంతమంది వినలేదు, కొంతమంది నేను చెప్పిన విషయాలు చూశారు, నమ్మారు. ఈసారి కూడా చూస్తున్నాను. జాగ్రత్త పడండి విశ్వాసులు. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతున్నాడు. 2026 మీకు మంచి జరగబోతుంది. ఆర్థిక విషయమై దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మీకు అండగా నిలబడబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మౌనంగా ఉండకండి. ఈ వీడియోని చూసిన వారందరూ ఈ వీడియోని షేర్ చేయండి. ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని అందించండి. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. సాతాను తంత్రాలని, సాతాను ప్రణాళికలని జయిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.